కనపరిచాం. దేవుడు మన ఎడల చేసిన అనేకమైన కార్యాలు బట్టి ప్రభువుని కనపరిచాం. మీ అందరికీ కూడా మట్లాది వరకు శుభాకాంక్షలు. అందరికీ ఉన్నాను. దేవుడు ఈ సంవత్సరం మట్లాది వరంలో దేవుడి మందిరంలో ఉండి ఆరాధించే ధన్యత భాగ్యాన్ని, ఈ స్థితిని ప్రభు మనందరికీ దయచేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ తీసుకొచ్చారు మట్లో. ఎక్కడ ఏ చెట్టు నరికారు, ఏ చెట్టు మీద దాడి చేశారో మొత్తానికి తెచ్చారు. చక్కగా మంచి పూలన్నీ గుచ్చారు. ఇక్కడ స్టేజ్ మీద కూడా మంచిగా అలంకరించారు. పండగ అంటే పండగలనే చేసుకోవాలి కదండి. ఇది ఆచారం కాదు, కానీ ఆనాడు ప్రభు చేసిన కార్యాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. కొంతమంది మట్లాది వరం చేయకూడదు అని చెప్పేవాడు కూడా ఉన్నారు. ఆచారం అయితే కాదు ఇది. ప్రభు ఆనాడు ఎలాగైతే స్తుతింపబడ్డాడో ఈరోజు మన మధ్య లేడు అనుకుంటాం, కానీ ఆత్మస్వరూపిగా నిత్యం మనతోనే ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకనే ఎల్లప్పుడూ దేవుడు స్తుతి నొందదగినవాడు. ఆమేన్. ఎల్లప్పుడూ దేవుడు స్తుతికి యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆనాడే కాదు, ఈనాడు, నిన్న, నేడు, నిరంతరం ఎల్లవేళలా ప్రభువుకి మాత్రమే మహిమ రావాలి. ఆమేన్. మంచిది. దేవుడు మనల్ని ఈ స్థితి వరకు నడిపించారు. మరి కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని, మట్లాది వారి గురించిన సందేశాన్ని మీకు అప్పుగా అందజేస్తాను. బైబిల్ గ్రంథం తెరిచి కొద్ది నిమిషాలు సమయాన్ని బట్టి దేవుని మాటలు మనం విందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథం తెరిచి మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. బెత్సగే బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూడా కూర్చొని ఉండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగినలా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపివేసెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచు ఉండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారని, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లుగా వారితో చెప్పగా వారు పోనించిరి. దేవుడి వాక్యాన్ని మన వెనుకలు దీవించును గాక. కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. అసలు మట్లాది వారు కొన్ని విశేషత ఏంటి? చాలా ఉన్నాయి, చాలా విశేషతలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా మట్లాది వారి రోజు విశేషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగించబడ్డాం. దేవుని స్తోత్రం. అసలు ఈ గాడిద గురించి చాలాసార్లు కూడా మనం వింటూనే వస్తున్నాం కదా. దేవునికి ఎందుకు గాడిద దేవుడు కోరుకున్నాడు? అసలు ఆ దేవుని చిత్తంలో గాడిద ఎందుకు ప్రణాళికలో ఉన్నది? వాస్తవానికి అనేక సార్లు గాడిద గురించి మనం వినేటప్పుడు ఏ విషయాలకు గాడిద మనం ఉపయోగిస్తాం చెప్పండి? ఏ విషయాలకు గాడిదను ఉపయోగిస్తాం? అమ్మా, బరువు మోయడానికి. ఇంకా కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తాను నేను. ఏ విషయానికి గాడిదను ఉపయోగిస్తాం మనం? అది దేనికమ్మా? తిడతాకు ఉపయోగిస్తాం, బరువులు కాదు. నేను అన్నమాట గాడిదలు ఏం మొత్తం అనలేదు నేను. మనం ఎందుకు గాడిదను ఉపయోగిస్తాం చెప్పనా? రే ఎలా పెరిగావు, అది నిలువు అడ్డం, ఇక మీరు చేసుకోండి అంటారు కదా. మనిషి పెరిగావురా, స్వభావం గాడిద లాంటిది అంటారు. ఈ గాడిని ఎందుకు ఉపయోగిస్తారు? తిడతానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. పొగడడానికి గాడిని ఉపయోగించలే. పొగడితే గాడిద పనిచేయదే. మరి అలాంటి ఎన్నికలేని గాడిదని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అసలు ఎందుకు దేవుడికి అవసరం వచ్చింది? పైగా ఆయన
పేరు చెప్పి, అడ్రస్ చెప్పి, ప్రదేశం చెప్పి మీరు వెళ్ళి కట్టబడిన గాడిద తీసుకుని అన్నాడే. బైబిల్ గ్రంథంలో గాడిద గురించి దాదాపు 145 సార్లు ప్రస్తావన చేయబడింది. ఎన్నిసార్లు అండి? అసలు ఎంత ఆశ్చర్యం అంటే గాడిద గురించి. వాస్తవానికి కొన్ని పేర్లు దేవుడు బైబిల్లో రాయించలే, పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని పేర్లు దేవుడు బైబిల్లో లిఖించలే. ధనవంతుడి పేరు రాశాడా బైబిల్లో? సమరయ స్త్రీ పేరు రాశాడా బైబిల్లో? కొన్ని పేర్లు బైబిల్లో రాయబడలే, కానీ ఎన్నికలేని మనం తిట్టేటప్పుడు వాడి గాడిద పేరు మాత్రం 140 సార్లు ప్రస్తావించాడు కొత్త నిబంధన, పాత నిబంధన కాలంలో. అసలు ఈ గాడిదకున్న విలువేంటి? గాడిద ఎలా ఉపయోగపడింది ఆనాడు కాలంటే, అబ్రహాము గారు కూడా బలిచ్చేటప్పుడు ఇస్సాకును తీసుకొచ్చేటప్పుడు గాడిద మీద కట్టెలు పెట్టంట ఆ మోరియా అనే పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళంట అబ్రహాము గారు. దేన్ని వాడుకున్నాడు అప్పట్లో? గాడిదగా వాడుకోడు. ఇస్సాకును బలిచ్చే టైంలో కూడా ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారే, ఎంతో మంది అబ్రహాం గారి ఇంట్లో గొప్ప పనివాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్నుకోలేదు. అబ్రహాం గారు ఎవరు కోరుకోని తెలుసా? గాడిదను కోరుకొని గాడిద మీద బరువు పెట్టంట గాడిదను తీసుకుని వెళ్ళాడంట. అందుకనే పిల్లరా, ఈ గాడిద గురించి యేసు ప్రభువు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి బెత్సగే బేతనీ అనే ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడి. ఇప్పటి వరకు ఆ గాడిద మీద ఎవరూ ఎక్కలేదు. ఆ గాడిద ఏ పని చేయలేదు. ఆ గాడిద ఏ బరువు పోయలేదు. ఆ గాడిద ఇప్పుడు ఆ గాడిద ప్రభువుకు కావాల్సిందని చెప్పండి అన్నాడు. దేవుని స్తోత్రాలు. చెప్పండి, ఎవరికి కావాలి? చెప్పండి, ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. ఈరోజు ఈ వాక్యం అంటే నీవు నేను కూడా మనలాంటి స్థితి కూడా, నేను ఈ మాట అనొచ్చలేదు కానీ మనం కూడా అటువంటి స్థితి లాంటి వారమే. ఎన్నికలేని గాడిద వంటి జీవితాలు మాది, కానీ ప్రభు మనల్ని కావాలని కోరుకొని ఈ స్థలం వరకు మనం నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనం తిట్టేటప్పుడు గాడిద పేరు వాడొచ్చేమో, కానీ దేవుడు ఆ గాడిదకి ఇచ్చిన ఆధిక్యత ఎన్నిసార్లు రాశాడు బైబిల్ అందులో చెప్పండి? మాట్లాడాలి. 140 సార్లు దేవుడు బైబిల్లో రాయించాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్ అందులో గాడిద ఎక్కడెక్కడ వాడబడి తెలుసా? ఒకసారి ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతుంటే, ఆ యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్న సందర్భంలో దొంగలు పడి అతను కొట్టి కొనపడంతో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు లేవీయుడు ఒకడు వస్తాడు కానీ పట్టించుకోడు, యాజకుడు వస్తాడు కానీ పట్టించుకోడు. మరి అప్పుడు ఆ టైంలో మూడో వ్యక్తి మంచి సమరుడిగా వచ్చి ఆ వ్యక్తిని అంటే చూసి, అయ్యయ్యో ఇతడు పడిపోయాడు, గాయాలు పాలైపోయాడని గాడిద మీద ఎక్కించంట పోట కూలి వారి ఇంటి దగ్గర తీసుకువెళ్ళి అతనికి కావలసిన వైద్యం అంతా అప్పగించాడు. అప్పుడు కూడా గాడిద ఉపయోగించబడింది. ఒక వ్యక్తి పడిపోయి దెబ్బల చేత ఉన్నప్పుడు గాడిద అతను మోసుకొని వెళ్ళి హాస్పిటల్లో అంటే పోట కూలి వారి దగ్గర పెట్టబడడానికి ఉపయోగించబడింది. దేవుని స్తోత్రం. అదొక సందర్భం గాడిద. ఇంకా బైబిల్లో గాడిద ఇంకేం చేసింది తెలుసా? దేవుడు గాడిదకి ఇచ్చిన ఆధిక్యత. ఓసారి ఒక రాజు గారు గాడిద మీద ప్రయాణం చేస్తుంటే, వినండి, ఒక ప్రవక్త, అతని పేరు బిలాము. ఈ బిలాము గారు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు, వెళుతున్నాడు. ఆ వెళ్ళే ప్రయాణం దేవుడికి నచ్చదు, దేవుడికి ఇష్టం లేదు. సరే చెప్పేసి దేవుని మాట కూడా వినకుండా ఈ సేవకుడు, ఈ ప్రవక్త విడిపోతుంటే మధ్యదారిలో దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఏం పట్టుకుని నిలబడింది? కత్తి పట్టుకుని నిలబడింది. ఈ దృశ్యం ఎక్కినోడు కనబట్టలేదు కానీ గాడిద మాత్రం చూస్తుంది. ఎవరినే? దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఇక ముందుకెళ్తే ఆ ఖడ్గం ఖచ్చితంగా మా మీదకి వచ్చేస్తాను. గాడిద కదట్లేదు, మెదట్లే. ఈ వ్యక్తి కూర్చున్నాడు కానీ ఈ దృశ్యం చూడలేకపోతున్నాడు. ఇక ఏం చేయాలో తెలవకుండా గాడిద ఎల్లమంటే వెళ్ళట్లేదని గాడిదను ఓపు కొడుతున్నాడు. కొట్టి అలిసిపోతే మళ్ళీ అది పొలంలోకి పారిపోయింది. మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ ఎక్కాడు, మళ్ళీ వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఎందుకంటే గాడిదకి తెలుసు ఎవరున్నారో. చెప్పండి, దేవదూత ఖడ్గం పట్టుకొని నిలబడింది. ఎక్కిన పెద్ద మనిషి కనబట్టలేదు కానీ గాడిద మాత్రం గమనిస్తుంది. అప్పుడు దేవుడిచ్చిన వరం ఏంటి తెలుసండి? గాడిద కంట మాట్లాడి వరం ఇచ్చాడండి దేవుడు. స్తోత్రం కలుగును గాక. గాడిద మాట్లాడుతున్న స్వరమితి. అప్పుడు దాకా గాడిద మాట్లాడేది కాదు. ఇప్పుడు గాడిద మాట్లాడి ఎక్కిన ప్రవక్త మీద చెప్తుంది, ఓ బిలాము, నీకేమైనా బుద్ధి ఉందా? ఇన్ని సంవత్సరాలు నేను ఎత్తుకుని నేను ప్రయాణం చేశానే, ఎప్పుడైనా ఇటువంటి సందర్భం నా ఎదుటి వచ్చిందా? ఎప్పుడైనా నేను వెళ్ళనని చెప్పానా? ఎందుకు వెళ్ళట్లేదంటే దేవుని దూత ఎవరు కట్టం బట్టి నిలబడి కళ్ళు కనపడుతున్నాయా? దేవుని స్తోత్రం. వెంటనే బిలాము దిగిపోయి
సాష్టాంగ పడిపోయి భయపడిపోయా, నన్ను క్షమించు, నీ వెళ్ళొద్దన్నా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీర్చాలనుకున్నాను కానీ ఇక నేను వెళ్ళను ప్రభా, ఈ గాడి ద్వారా నాకు బుద్ధి వచ్చింది అన్నాడు బిలాము. దేవుని స్తోత్ర. ఎవరి ద్వారా వచ్చిందంట? ఈ గాడిద ద్వారా వచ్చింది సేవకుడికి, బిలాముకి. కొన్నిసార్లు మనం తిట్టే విషయంలో గాడిదను వాడతామేమో కానీ బైబిల్లో 140 సార్లు లెక్కించబడిన గాడిద పేరు ఎంత ప్రాముఖ్యమైనది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయము ఈ 4 వచనాలు కూడా రాయబడిన వచనాలు ఏంటంటే, మీరు ఎదుట ఉండి గ్రామానికి వెళ్ళండి. అసలు అక్కడ గాడిదకున్న పరిస్థితి కూడా యేసు ప్రభువారు ముందుగానే చెప్పాడు. అసలు గాడిదకున్న ఆ పరిస్థితి ఏంటి అక్కడ అంటే 3 విషయాలు ఇక్కడ చిన్నగా జ్ఞాపకం చేసి అప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను. ఆ గాడి ఏ పరిస్థితి అంటే, ఒకటే బంధింపబడిన పరిస్థితిలో ఉందంట. ఏ పరిస్థితిలో చెప్పండి? బంధింపబడిన పరిస్థితి. అంటే గాడిని ఏం చేశారు? అక్కడ కట్టేశారు. అదేదో ఫ్రీగా తిరగట్లేదు గాడిద. కొన్ని గాడిదలు లోకల్ అలా తిరుగుతూ ఉంటాయి కదా, అలా తిరగట్లేదు ఈ గాడిద. ఆ గాడిద ఒక చెట్టు కట్టబడిపోయింది అక్కడ. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కూడా కొంతమంది లోక విషయాలు కట్టబడిపోయారు, లోక కార్యక్రమాలు కట్టబడిపోయారు. ఆ కట్లు తెంపుకొని దేవుని మందిరానికి మనం రావాల్సి వస్తే ఆ కృప దేవుడు అందరికి ఇచ్చును గాక. హల్లెలూయా. ఎన్నో కట్లండి, మందిరానికి రాని కట్లు ఎన్నో ఉన్నాయి. ఆ కట్లు చేతనే ఆరాధన కూడా రాలేకపోతున్నాయి. ఆ కట్లు చేతనే దేవుని కూడా ఆరాధించలేకపోతున్నామే. ఆ కట్లు చేత మందిరానికి కూడా వచ్చి ప్రార్థన చేసుకోలేకపోతున్నామే. యేసు నామముల కట్లన్నీ ప్రభువు తెంపును గాక. గాడిదకున్న ఏ కట్టైతే దేవుడు తెంపాడో, ఈరోజు సంఘమని దేవుని మందిరానికి వస్తే మనకి వెనకలాగుతున్న ప్రతి భారం అనే కట్లు యేసు ప్రభువు తెంపును గాక. ఒకటే, ఆ గాడిద ఏ స్థితిలో ఉందంటే బంధింపబడిన స్థితి. రెండవదిగా ఆ గాడిద పరిస్థితి చెప్తున్నాను, భారం మోయని గాడిద అంట. ఏ గాడిద? ఏనాడు ఎప్పుడు ఎవరు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే కొత్త గాడిద. కొత్త గాడిద ఎవరు ఎప్పుడు ఎక్కలేదంటే ఆ గాడిద మీద. అంటే ఒక మాట చెప్తారు వినండి. గుర్రానికి గాడిదకి ముందు అలవాటు అవ్వకపోతే ఎక్కినప్పుడు ఏం చేస్తే అది గాడిద ఏం చేస్తుంది? గాడిదైనా గుర్రమైనా ఇవి ఎక్కినప్పుడు దానికి ముందు అనుభవం లేదు కాబట్టి ఎవరైనా తన మీదకి ఎక్కితే ఎన్నోసార్లు పడేస్తుంది ఆ గాడిద. ఆ గుర్రం కావచ్చు. గాడిదకి అలవాటు అవ్వాలి, గుర్రానికి అలవాటు అవ్వాలి. ఇప్పుడు ఈ గాడిద స్వభావం కూడా ఏంటి అంటే బరువుమైన గాడిద. ఏనాడు ఏ పని చేయలేదు ఆ గాడిద, ఎవరిని ఎక్కించుకోలేదు ఆ గాడిద. అంటే ఆ గాడిద తుట్టిల్లిపోయి అనుభవం కలిగిన గాడిద. ఆ గాడిద ఒకటి ఎక్కిన యేసుప్రభువే కదా మొదట ఎక్కేది. గెట్టేసి అనుభవం కలిగిన గాడిద. అలాంటి గాడిద దేవుడు కోరుకున్నాడే. భారం పోయిన గాడిద. ఈరోజు మందిరానికి వస్తున్నావా? మనము ఏ భారం కూడా వెళ్ళిపోతుంటే ఈరోజు క్రీస్తు ప్రభు భారాన్ని మనం మోయుదుము గాక. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు కదా, నా కాడి మీ మీద ఎత్తుకుని వెళ్ళండి అంటాడు దేవుడు. నా కాడి సులువుగా తేలికగా ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుని భారాన్ని మనం ఎత్తుకోవాలి. దేవుని భారం మోసే వ్యక్తులుగా, దేవుని భారం మోసే వ్యక్తులుగా మనం తయారవ్వాలి సంఘంలో. అలా తయారైతే ప్రభు మనల్ని వాడుకోవడానికి వాడబడే పాత్రగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుని స్తోత్రం. ఇంకా గాడిద స్థితి ఏంటంటే బయట ఉన్న గాడిద, బంధింపబడిన గాడిద, భారం మొయ్యని గాడిద, బయట ఉన్న గాడిద. అంటే ఆ గాడిద ఎక్కడుందంటే ఊరి బయట. బైబిల్లో ఉన్నది 2 మార్గాలు కలిసే చోట ఉందంట గాడిద. ఎక్కడుందండి? ఇక ఏ మార్గం కనబడితే ఆ మార్గం. ఇంగ్లీష్ బైబిల్లో 2 ways, 2 మార్గాలు కలిసిన ఆ ప్రాంతంలో ఉంది. ఎటు వెళ్తా దానికి తెలియదు. బయట ఉంది. ఎవరు పిలిస్తే అటు వెళ్ళిపోతే, ఎవరు రమ్మంటే అటు వెళ్ళిపోతే. ఈనాడు సంఘం అనే విశ్వాసి నువ్వు కూడా ఎవరు పిలిస్తే అలా వెళ్ళిపోకూడదు. ఇటు రమ్మంటే అటు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని బ్రతికే ఆత్మీయమైన పాటను మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి దూరస్తులమే కానీ ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకున్నాడు? తన విలువైన భాగ్యాన్ని ఇచ్చాడు. అలాంటి మనము దేవుని కొరకు ఎలా బ్రతకాలో తెలుసుకుని జీవించాలి. ఎన్నికలేని గాడిద దేవుడు కోరుకున్నాడే. అసలు ఆ గాడిదలో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటో ఈరోజు ఒక 4 విషయాలు నేను చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గాడిదలో ఉన్న 4 ప్రాముఖ్యమైన పాఠాలు మీకు చెప్తాను.
అసలు గాడిద ఏం విశేషం ఉందండి? ఏమైనా విశేషం ఉందా? కొన్ని కుక్కలు అంటే ఒక మంచి విశ్వాసం ఉంటుందండి అని చెప్పుకుంటాం. కాకిలో కూడా కొన్ని గుణాలు చెప్పారు మీకు కదండి, చెప్పారా లేదా? కాకిలో ఉన్న 4 సుగుణాలు కూడా చెప్పారు. ఐక్యతలు ఉంటాయని, అంటే ఏదైనా ఆహారం కనబడితే శత్రువుడు పోరాడే విషయాలు అన్నీ కలిసి పోరాడతాయని. మరి గాడిదలో చూస్తే ఏమున్నాయి విశేషాలు? గాడిద బైబిల్ ప్రకారంగా అపవిత్రమైన జంతువు కదా. మరి అలాంటి గాడిదను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అసలు గాడిదలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనకు తెలిస్తే అప్పుడు దేవుడికి కావలసిన గాడిద ఎందుకు ఉపయోగపడిందో మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. ఇంకా గొప్ప విషయం చెప్పనండి, బైబిల్లో 140 సార్లు లెక్కించబడిన గాడిద పేరు ఇప్పుడు మనం మాట్లాడుకునే గాడిద ఇంకా ప్రత్యేకమైన గాడిద. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రత్యేకమైంది ఆ గాడిద చెప్పండి ఎవరైనా? అమ్మా, ఎందుకు మనం మాట్లాడుకునే గాడిద ప్రత్యేకమైంది అమ్మా? లోక పాపములు మోసే యేసు ప్రభు అని సైతం మోయడానికి సిద్ధపడిన గాడిద. ఆమేన్. అందుకని ఈ గాడిద ప్రభు దృష్టిలో ఘనమైనది. అందుకని దేవుడు ఈ గాడిదని కోరుకున్నాడు. ఇప్పుడు గాడిదలో ఉన్న 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటే చదవండి ఒకసారి. అదే మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. కూర్చొని ఉండలేదు, తోలుకొని రండి. చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువులకు కావలసినదని మీరు చెప్పండి. ఒకటే, గాడిదలున్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది దేవునికి ప్రత్యేకమైన గాడిద. ప్రత్యేకమైన గాడిద, సపరేటెడ్. దీని లైఫ్, దీని యొక్క జీవితం, దీని యొక్క భాగ్యం ఎంత విలువైందంటే ఇది ప్రభువులకు కావలసిన గాడిద. ఒక మాట చెప్తానే, ఆ ఊర్లో చాలా గాడిదలు ఉన్నాయి లేవా? అప్పట్లో ప్రయాణానికి ఏం వాడేవారు? మన ఊర్లో లేవాలండి. మన ఊర్లో అందరింటికి బళ్ళు వచ్చేసినాయి, కారులు వచ్చేసినాయి, వెహికల్స్ వచ్చినాయి. మరి అప్పట్లో ఏం వాడేవారు? యేసుప్రభు మరియమ్మనంట ఎన్నో కిలోమీటర్లు తీసుకెళ్ళి గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేముకు వచ్చి ఆ ప్రాంతంలో జన్మనిచ్చిందంట మరియమ్మ తల్లి. ఆనాడు ప్రయాణాలకు వాడేదంటే గాడిదే. ప్రతి ఇంటి దగ్గర ఏదో ఒక గాడిద కుటుంబం, దాని పిల్లలు అలా ఉండేవారు. అలాంటి పరిస్థితి గాడిద. మరి ఇప్పుడు యేసు ప్రభువుకి కావలసిన ఏంటి తెలుసా? ఒక ప్రత్యేకమైన గాడిద ప్రభు కావాలి. ప్రత్యేకమైన గాడిద దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు గాడిదలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే గాడిద ఒకటి విశేషం, ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రం. నేను దేవునికి ఎలా కనబడాలంటే ప్రత్యేకమైన వ్యక్తిలా కనబడాలి. ప్రసన్న బోల్డ్ అని ఒక సింగరు పాట పాడేది ఎప్పుడో. ఏమనంటే, ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను అనే పాట చాలా ఫేమస్ అయింది అప్పట్లో. ప్రసన్న బోల్డ్ అని ఒక లేడీ సింగర్ ఏమని రాసిందంటే ఆమె, నేను నా దేవునికి ఎలాంటి వాడినంటే ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను అంటది. దేవునికి మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ ఆయన కావాలంటే ఆ ఊళ్ళో చాలా గాడిలు, నీకు కనబడి గాడి తోలుకురండి అని చెప్పొచ్చు. అన్నాడా? అలా అన్నాడా? ఇదిగో మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళితే కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడదు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరైనా దాన్ని విప్పినప్పుడు అడిగితే ఇది ప్రభువుకు కావలసిన గాడిదని చెప్పండి. ఎందుకంటే ప్రభువు కావలసిన గాడిద ఒక ప్రత్యేకమైన గాడిదగా కనబడుతూ ఉన్నది. ఈరోజు దేవుని దృష్టిలో నీవు నేను ఎలా ఉన్నా తెలుసా? ప్రత్యేకమైన వ్యక్తులుగా ప్రభు దృష్టికి మనం కనబడాలి. దేవుని స్తోత్రం. అందుకంటాడు బైబిల్ గ్రంథంలో, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు అన్న. స్తోత్రం కలుగును గాక. కనీసం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికే తెలియదండి అది ఆడబిడ్డో మగబిడ్డో. కానీ బైబిల్ ఏమన్నా తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి లేక మునిపే దేవుడు నీ ఏర్పరచుకున్నాడు. నీవు నా బిడ్డవని తన సొత్తుగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? మన జీవితంలో మనము ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన జీవితంలో ఏ వాల్యూ లేకపోయినా, ఏ పరిస్థితి మనల్ని లేకపోయినా దేవుడు మనం కోరుకున్నాడే. గత రాత్రి కూడా నేను చెప్పాను సీమోను పేతురు గురించి. పేతుర్ని దేవుడు చేపలు పట్టేవాడిని దేవుడు కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? అంగు ఆర్భాటం ఉన్నవాడిని కోరుకోలేదే. చేపలు పట్టి ఎన్నిక లేని వాడిని దేవుడు కోరుకుని పేతురు గారి యొక్క పరిచయంలో చనిపోయిన వారు కూడా లేపేంత ఘనత పేతురికి ఇచ్చాడని దేవుడు స్తోత్రం కలుగును గాక. అసలు చేపలు పట్టుకునే వాడితో ఎవరు ప్రార్థన చేయించుకుంటారు అసలు? అలాంటి స్థితిలో వచ్చి దేవుడు అంటే చనిపోయిన వ్యక్తులు కూడా లేపేంత స్థితి దేవుడు పేతురు గారికి ఇచ్చాడంట. ఆమె దేవుడు కోరుకుంటే మన స్థితి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆయన కోరుకోవాలి, ఆయనకి ఇష్టపడాలి, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలని మనం ఆశపడాలి బిడ్డలారా. అందుకనే గాడిద ప్రత్యేకమైనది. ఆమె అందుకని ఈరోజు ప్రతి సంఘాల్లో కూడా ఎవరి గురించి చెప్తారో తెలుసా? యేసు ప్రభువారి గురించి కంటే గాడిద గురించి ఎక్కువ చెప్తారు. ఎందుకంటే గాడిద యేసు ప్రభువారిని మోసినది. ఆ మోసిన గాడిద వలె మనం మారాలని వాక్యం మనం చెప్తుంది బిడ్డలారా. అందుకనే గాడిదలో మొదటి విషయం ఏంటి తెలుసా? ప్రత్యేకమైనది. ఎన్నో కోట్ల మంది మధ్య దేవుడిని కోరుకున్నాడే. అవునా కదా? ఈ ఊర్లో కొన్ని వేల మంది ఉండొచ్చేమో. ఒక 5-6 వేల మంది, 10,000 మంది ఉంటే ఆ 10,000 మందిలో రక్షణ తీసుకున్నామంటే కేవలం ప్రభువుని కోరుకున్నాడు. ఇలాంటి లోక ప్రజల మధ్య, ఎన్నో కోట్ల మధ్య దేవుణ్ణి ఆరాధించే స్థితి ఇచ్చాడంటే ప్రభువుని కోరుకోబట్టే. దేవుని స్తోత్ర. అంతేగాని నాకు అది లేదు ఇది లేదని బాధపడకండి. ప్రభు మళ్ళీ కోరుకున్న విధానం బట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక రెండో మాట గురించి జ్ఞాపకం చేయాలంటే, ఒకటి ప్రత్యేకమైనది గాడిద. రెండవది దాంట్లో ఉన్న లక్షణం లేదా దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ప్రాయశ్చిత్తము కలిగిన గాడిద. ఏ గాడిద అండి? ఒకటే ప్రత్యేకమైన గాడిద, రెండు ప్రాయశ్చిత్తముతో కూడిన గాడిద. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం అంటే ఈ గాడిద కొన్ని విలువ అంటే నేను చెప్తాను బాగానంటే. పాత నిబంధన కాలంలో ఎవడైనా ఏదైనా మొక్కుబడి చేసుకుంటే వాడి ఇంట్లో గాడిదను బలివ్వాలి. ఆ గాడిద ఒకవేళ దేవుడు కోరుకోకపోతే ఆ గాడిదకు మారుగా గొర్రె పిల్లని తీసుకొని రావాలి. దేవుని స్తోత్ర. అర్థం చేసుకోవాలి. గాడిదకు ప్రతిగా ఏమి ఇవ్వాలి? మాట్లాడండి. గొర్రె పిల్ల. ఇది కోరుకోకపోతే ఇది పక్కన పెడితే దానికి మారుగా సబ్స్టిట్యూషన్ అంటారు. దానికి మారుగా ఒక దాన్ని మరొక దాన్ని గొర్రె పిల్ల ఇవ్వాలి. ఇంకో దాన్ని తీసుకురాకూడదు. మేక పిల్లలు కానీ, పావురు పిల్ల కానీ, గోవ పిల్ల కానీ ఇవి తీసుకురాకూడదు. గొర్రె పిల్లని తీసుకురావాలి. దీని ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే, గాడిద అంటే మనం చేసిన పాపాలు బట్టి మనము చనిపోవాలి, మనం నరకానికి వెళ్ళిపోవాలి. అలాంటి మనం రక్షించడానికి దేవుడు రీప్లేస్మెంట్గా మనల్ని పక్కన పెట్టి గొర్రె పిల్లగా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తగా వచ్చాడండి. దేవుని స్తోత్ర. ఈ విషయంలో స్పష్టంగా బైబిల్ లిఖించబడింది. చదవండి ఒకసారి బైబిల్లో ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మీరు చదివితే గాడిద అపవిత్రమైన జంతువు అని అక్కడ కనబడుతుంది. తర్వాత ఎక్సోడస్ నిర్గమాకాండం 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను దాకా చెప్పిన విషయం మీకు అర్థమవుతాయి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 11వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించుకోవాలి. దానికి మారుగా గొర్రె పిల్లను మీరు ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. చూసారా? అంటే గాడిదకి ప్రతిగా ఏమి ఇవ్వాలంట? గొర్రె పిల్ల ఇవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభువుని అందరూ ఏమంటారంటే, వదకు తేబడిన గొర్రె పిల్ల. మౌనంగా అయిపోయాడు, నోరు మెదపలేదు. ఆ గొర్రె పిల్ల యొక్క స్వభావమే యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆ గొర్రె పిల్ల లేకపోతే యెషయా 53వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ రాయబడింది, బొచ్చు కత్తిరించు అని ఇతడు గొర్రె పిల్ల ఏ రీతిగా మౌనంగా ఉండడో యేసు ప్రభువు కూడా ఆనాడు అనేక మంది ఎదుట గొర్రె పిల్లవాడి వల్ల మౌనంగా మిగిలిపోయాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, గాడిద లాంటి మనకు ప్రతిగా ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వచ్చారు.
అంటే దాని అర్థం ఏంటంటే నీవు నేను చేసిన పాపాలు బట్టి దేవుడు మనకు ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు. అందుకని ఈ గాడిద చాలా విలువైన గాడిద. స్తోత్రం కలుగును గాక. నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభువు గొర్రె పిల్లగా వచ్చాడు. రావడమే కాదు, ఆయన మన పాపం అంతటి కూడా గొల్గొతా కొండ మీద పరిహరించడానికి కృప చూపడి దేవుడు అండి. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల రాకపోతే ఈ గాడిదలు ఎప్పుడో షెడ్డికి వెళ్ళిపోవాలి, ఎప్పుడో నరకానికి వెళ్ళిపోవాలి. కానీ యేసు రక్తము ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా మారుస్తుంది. అందుకనే ఈ గాడిదలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే పాత నిబంధన కాలం మరీ ఎక్కువ చెప్తుంది. ఇంటికి వెళ్ళగా ద్వితీయోపదేశకాండ 14 అధ్యాయమంతా మాట్లాడితే అక్కడ గాడిద అపవిత్రమైన జంతువు, దాన్ని తినకూడదు, దాన్ని ముట్టుకోకూడదు అని చాలా విషయాలు రాయబడ్డాయి. చదవడానికి ఇప్పుడు టైం లేదు. కానీ గాడిలో ఉన్న ప్రాముఖ్యత రెండవదిగా అది ప్రాయశ్చిత్తం వరకు వాడబడి గొర్రె పిల్లగా మన మధ్యకి యేసు ప్రభువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మూడో విషయాన్ని కూడా బైబిల్లో వచ్చి జ్ఞాపకం చేస్తాం. దేవుని స్తోత్రాలు. చెప్పండి, గాడిలో ఉన్న మొదటి ప్రాముఖ్యత ఏంటి? ప్రత్యేకమైంది అనంటే. రెండవది ప్రాయశ్చిత్తమైంది అనంటే. మళ్ళీ చెప్పండి, ఒకటే, రెండు ప్రాయశ్చిత్తం, మూడు పరివర్తన చెందింది. నా మాట్లాడి పా మీద వస్తుంది చూడండి. ఒకటే ప్రత్యేకమైనది, రెండు ప్రాయశ్చిత్తమైనది, మూడు పరివర్తన చెందింది గాడిద. పరివర్తన అంటే ఏంటో తెలుసా? గాడిదని తీసుకొచ్చాక ఇప్పుడు ఆ గాడిదలు ఏం వేశారు చెప్పనా? బట్టలు వేసాడు, వస్త్రాలు వేసాడు గాడిద మీద. ఒక మాట చెప్పనా, అప్పుడు దాకా గాడిద ఏమి లేదు, వస్త్రాలు లేవు. వస్త్రాలు లేవంటే ఆత్మీయ అర్థం ఏంటంటే శరీరానుసారంగా కూడా ఆలోచించిన నగ్నంగా. వస్త్రం లేని వారిని ఏమంటారు? నగ్నం. ఏ దేహం అంటే దాని మీద కప్పుకోవడానికి ఏ వస్త్రం లేదు కదా. ఏదైనా తోటలో ఆదాము ఆ స్థితిలో ఉన్నప్పుడు వాడు దేవుని మాట వినకుండా ఆ పండు తిన్నప్పుడు వారికి ఆ నగ్నత్వం తెలిసి ఖర్జూరపు ఆకులు కట్టుకున్నట్లుగా బైబిల్ మనం చూస్తున్నామే. ఈరోజు మనకు కూడా ఒక వస్త్రం కావాలి. గాడిద ఎలాగైతే పరివర్తన చెందిందో ఈరోజు సంఘం అనే ఇటువంటి మనకు కూడా దేవుడు ఒక పరివర్తన చెంది కృపించాడు. ఆ వస్త్రమే రక్షణ అనే వస్త్రం అంట. దేవుని స్తోత్రం. మీరు మార్కు సువార్త 11:7 మనం చదివితే అక్కడ మాట కనబడదు. చదవండి. యేసునొద్దకు తోలుకొని వచ్చి, చూసారా ఏం వేశారంట? బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చొని ఉండడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు ప్రభువు కూర్చోవడానికి దాని మీద ఏమేమి ఉంటాయి? బట్టలు, వస్త్రాలు. దీన్నే ఆత్మీయ అర్థానికి వస్తే రక్షణని వస్త్రం మనకు కావాలండి. ఏ వస్త్రం కావాలి? ప్రభువు నీ మధ్యకు వచ్చి నీతో సహవాసం చేయాలంటే నీకు కూడా రక్షణని వస్త్రం నీకు కావాలి. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి ఆస్తంతా బయటికి వెళ్ళిపోయాడు. తిరిగాడు ఆస్తంతా పాడు చేశాడు. చివరికి అన్నం తినడానికి కూడా లేదు. ఏం తిన్నాడు చెప్పండి. మీరు త్వరగా మాట్లాడితే మన బండి త్వరగా వెళ్తారు. ఏం తింటాక సిద్ధపడిపోయాడండి? పందులు తినే పొట్టు తినడానికి కూడా వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికాడ గొప్ప ఆహారం ఉండేది. చివరికి అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం. తిరిగి వెళ్ళిపోతే ఆ ఇంట్లో పనివాడిగా చేర్చుకుంటాడు. వస్తే ఆ తండ్రి మేడ మీద చూశాడు కుమారుడిని. గబగబా చూసి పరిగెత్తుకుంటూ దిగిపోయి గట్టిగా కౌగిలించుకొని ఆ కొడుకు ఏమిచ్చాడు తెలుసా? మొదటగా వస్త్రం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే చాలా విషయాలు ఇచ్చాడు. ఉంగరం పెట్టాడు, చెప్పులు వేసాడు. కానీ వస్త్రం ఇచ్చే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అతడు పడిపోయినప్పుడు, అతడు పెట్ట కుప్పల మీద తిరిగేటప్పుడు ఈ వస్త్రం ఎంత కంపు వాసన వస్తుంది. అలాంటి కంపుతో రాజకుటుంబంలోకి, రాజ దర్బారులోకి ఇతడు ప్రవేశించాడు. అర్హుడేనా? ముందుడికి స్నానం చేయించండి, ముందుడికి రక్షణ వస్త్రం ధరింపచేయండి. ఈరోజు దేవుడు మనకు కూడా కోరుకుంది ఏంటంటే గాడిదకి ఎటువంటి రక్షణ వస్త్రం ఇచ్చాడో సంఘమని విశ్వాసులు కూడా రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలండి. దేవుని స్తోత్రం. లోకాసు వార్తలో ఉంటది, పెళ్లి విందు కూర్చున్న వారు ఉన్నారంట. అందరూ కూడా పెళ్లి విందులో కూర్చున్నారు. యజమాని వచ్చి అందరినీ తడిమి చూస్తున్నాడు. తడిమి చూసి అందరూ వేసుకున్నారు, కానీ ఒకడు వేసుకోలేదంట. అడిగాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు ఎలా వచ్చావయ్యా అని అడిగాడు. అయ్యా వచ్చేసాను, నేను భోజనాలు కూర్చున్నాను అని చెప్తుంటే తీసుకెళ్ళి ఈయన కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేయండి?
నరకంలో పడేయండి. ఎందుకంటే దేవుడికి ఏం కావాలంటే రక్షణ వస్త్రం కావాలి. ఆ రక్షణ వస్త్రం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో గాడిని ఎన్నుకున్నట్టుగానే ప్రభు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. దేవుడి స్తోత్ర. చేతులు చెప్పండి హల్లెలూయా. రక్షణ ఎంత విలువైంది. నరకానికి వెళ్లకుండా మన ఆత్మను తప్పించేదండి. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని బాగా చేస్తారు, కానుకలు ఎత్తారో, పరిచర్య చేస్తారో, అన్ని బాగుంటాయి, కానీ రక్షణ తీసుకునే విషయం ఏమైపోతుంది చెప్పండి? వెనక్కే. అసలు ముందు భాగమే అది వేయాలి. రక్షణ కావాలని పదే పదే ప్రభుని అడగాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే దేవుని దగ్గర అంగలార్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఈ లోకం కాదు, కానీ ముందు నాకు రక్షణ కావాలయ్యా. ఏం కావాలి? అందుకే రక్షణ ఎంత విలువైందంటే తండ్రి రాజ్యానికి వెళ్ళే గొప్ప ద్వారం అండి. ఆ ద్వారాన్ని మూసుకుంటే ఎవరికి నష్టం? మనకే. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. క్రీస్తు అనే వస్త్రం మీరు ధరించుకోవాలని గలతీయులకు రాసిన పత్రిక 3:27 కూడా ఆ మాట రాయబడింది. చెప్తున్నాను. మూడవదిగా ఈ గాడిదలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే పరివర్తన చెందిన గాడిద. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. ఒకటేంటి? గాడిదలో ఉన్నది ఏంటంటే ప్రత్యేకమైనది. 2 ప్రాయశ్చిత్తముతో ఉన్నది. 3 4వ మాట చెప్పిన ముగించేస్తాను. 4వది దేవుని ప్రణాళికలో ఉన్న గాడిదంట. సో ఇది కూడా ప్రణాళిక. దేవుని ప్రణాళిక. ఇప్పుడు కొత్తగా దేవుడు కోరుకున్న గాడి కాదు ఇది. నిన్న మొన్న పుట్టింది, కానీ ప్రవచనాల ప్రకారంగా దేవుడు దాన్ని పిలిచాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేని ప్రకారంగా? ప్రవచనం అంటే ఏంటి? జరగబోయే విషయాన్ని ముందే చెప్తారు కదా. యేసు ప్రభువు పుట్టక ముందే 600 సంవత్సరాల క్రితం యెషయా రాశాడు. ఏలగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేర్లు పెట్టబడతాయని చెప్పాడా? మీకా రాశాడా ప్రభు గురించి? ప్రవచనాలు అవి. మరి ఈ గాడిద గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇది నిన్న మొన్న కోరుకున్న గాడిద కాదంట. జకర్యా గ్రంథంలో దేవుడు ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. చదువుతారు ఒకసారి వాక్యాన్ని. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం ఒకసారి. చదవం త్వరగా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9-10 వచనాలు. అది సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఈ రాజు నీతిమంతుడై రక్షణ గలవాడును, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చెప్పకూడదు ఒకసారి గట్టిగా దేవునికి హల్లెలూయా. చూసారా? నిన్న మొన్న వచ్చిన ఇది యేసు ప్రభువు పుట్టక మునిపే దాదాపు 400-500 సంవత్సరాల ఏళ్ల క్రితం ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడారండి. సియోను నివాసులారా మీరు సిద్ధంగా ఉండండి, మీ రాజు నీ ప్రభువు గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మగారు పాడారు నాకు పాట. ఏమని? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా కలిసి రవి కొట్టి తేజుడు నవ్యమైన దేవుడు, రవి కొట్టి రాజుగా వచ్చుచున్నాడు. యేసు
యేసు రాజుగా వస్తాడా రాడా? వస్తాడు. యోధా గోత్ర సింహంలే వస్తాడు. ఎలాగైతే వస్తాడని ప్రవచన వ్యక్తి ఈనాడు మాట్లాడుతున్నారో, ఆనాడు యేసు ప్రభువు కూడా గాడిద ఎక్కుతాడని జకర్యా దేవుని ఆత్మచేత ముందే రాయించాడు. సియోను నివాసులారా, మీరు సిద్ధపడండి, నీ రాజు నీ ప్రభు గాడిదకి మీ ఎందుకో వచ్చుచున్నాడు. వచ్చిన దేవుణ్ణి ఎలా పంపించాలి చెప్పండి? ఎలా పంపించాలి? మనం ఎన్ని తీసుకుని వచ్చాం కదా, సంతోష గానాలతో, పాటలతో, ఆరాధనతో దేవుని ఏం చేయాలి? ప్రభా మా మధ్యకి వచ్చావు, గాడిదను పిల్లనికి వచ్చావు. ప్రతి సంవత్సరం వస్తున్నాడు దేవుడు మన దగ్గరికి. దేవుని స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మనం ప్రత్యేకంగా స్తుతించే వారిగా మనం మారాలండి. దేవుని స్తోత్రం. ఈ గాడిద నాలుగవదిగా ప్రణాళికలో ఉందండి. ఎందులో ఉంది? ప్రణాళిక. ప్లాన్ అంటారు చూసారా, మనం వేసుకుంటాం కొన్ని. ఆ ప్లాన్లో ఉన్న ఈ గాడిద దేవుడికి కావలసిన గాడిద. ఈరోజు గాడిదలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనం విన్నాం. దేవుడు ఎక్కిన ఈ గాడిద లోక పాపలు మోసుకుని క్రీస్తు ప్రభుని మోసిన ఈ గాడిద. ఇలాంటి బ్రతుకులు మనవే, ఇలాంటి జీవితాలు మనవే. దేవుడు ఊరుకునే ఇక్కడ కూర్చోబెట్టలేదు మనల్ని, ఒక ప్రణాళికతో కూర్చోబెట్టాడు ఆయన. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం అంటాక చాలాసార్లు ప్రభువా నీ చిత్తమే జరగాలి ఆయన అంటాం. ఆ చిత్తమే ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమే ఆయన ప్రణాళిక. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరం కట్టాలని, మీరు ఇక్కడ రావాలని దేవుడి చిత్తం ఏదో ఉంది, దేవుడి ఉద్దేశం ఉంది. ఆయన ప్రణాళిక లేకపోతే మనం ఎక్కడి వారో ఏ పాటి వారో ఒకసారి ఆలోచించండి. ఏమైపోతామో ఒక క్షణం ఆయన విడిచిపెడితే మన బ్రతుకులు ఏమైపోతాం? మరణ వార్తలు వింటూనే బ్రతుకుతున్నాం కదా. మరి దేవుడు మళ్ళీ ఈ స్థితి వరకు వచ్చాడంటే మనం ఇంకెంత గొర్రె పిల్లగా మార్చబడాలి. దేవుని స్తోత్ర. గాడిద లాంటి మనం లోపల నుంచి దేవుడు కోరుకున్నాడు, గొర్రె పిల్లగా మార్చాడు. గొర్రె పిల్లగా మారిన తర్వాత ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడాలి. ఆమె ప్రయాసపడి సరిపోద్ది అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ప్రయాసపడితే నీకు సరిపోద్ది అనుకోకూడదు. సాధ్యమైనంత మట్టుకు ప్రాణం పెట్టినంతగా ప్రభువులో ప్రయాసపడాలంట. దేవుని స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. సమయం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, శక్తి ఉండగానే ఏదైనా ప్రభు కొరకు చేయగలమండి. అన్నీ పోయాక ఏమైనా చేయగలమా? గాడిదకి అంత బాగుంది కాబట్టి ప్రభు నింపించుకొని తిరిగింది. అదే గాడిద ఏమీ బాగాలేదు, ఏ పని చేయలేదు. అలాంటి గాడిద వచ్చి ప్రభుని మార్చుతుందా? గొర్రె పిల్లగా మార్చబడిపోయింది ప్రాయశ్చిత్తంగా. ఈరోజు నీవు నేను అటువంటి విధంగా మార్చబడితే ప్రభు కోరుకుంటాడో, ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడో. అటువంటి గొర్రె పిల్ల యొక్క మనస్సు కలిగి మనం బ్రతకాలని ఈ కొద్ది మాటలను తెలియజేస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడి జీవితంలో పరిశుద్ధంగా మార్చి దీవించునుగాక. ఆమె తల వంచండి, ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు నీ మాటలు వినడానికి, ధ్యానం చేయడానికి సహాయం చేసిన దేవుడిగా ఉన్నాం ప్రభువా. నిజమే, మా జీవితంలో గాడిదలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మేము వినడానికి సహాయం చేస్తాం. మా బ్రతుకులు ఇలాంటివే, మా జీవితాలు ఇలాంటివే. ఇంకా నీ కొరకు ప్రయాసపడి యోగ్యత నాలో మాలో అందరిలో మీరు దయచేయమని నీ నామానికి మాత్రమే మహిమ చేపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయంలో సాక్ష్యాలు చెప్పారు ఎవరైనా ఉంటే త్వరగా